క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. లూకాసు వార్త 9వ అధ్యాయము వాక్యములు 23. నన్ను అనుసరింపకోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయును. క్రీస్తు అనుచరుడుగా మారుటకు అల్బేనియా అనే ప్రాంతములో జన్మించిన ఆ ప్రాంతమును తన సొంత ప్రజలను వదిలి భారతదేశములోకి వచ్చి తన జీవితములో ఎదురయ్యే కష్టాలను అనుదిన సిలువగా భావించి దానిని మోసుకొని క్రీస్తు అనుచరుడుగా పునీతురాలుగా మారిన ఒక గొప్ప వ్యక్తి యొక్క పండుగను ఈరోజు మనము కొనియాడుతున్నాము. కొన్ని సంవత్సరాల క్రితం కోల్కతా పట్టణం యొక్క తెరువీధులలో నడుచుచు ఎవరు లేని వారి ముఖములో క్రీస్తునాథుని ముఖమును చూసి ఆమె వారిని ఆదుకొని వారందరికీ తల్లిగా మారారు. ఈరోజు ఆమెను తల్లి శ్రీసభ పునీతురాలు అని పిలుస్తుంది. నిరుపేదలు ఆమెను తల్లి అని పిలుస్తుంది. ప్రియులారా, అల్బేనియా అనే ప్రాంతమును విడిచిపెట్టి ఈ భారతదేశములోకి తెలియని ఒక దేశములోకి ఆమె రావడానికి వెనుక ఉన్న కారణం ఏమిటి? సువార్తలో మనం చూస్తున్నాము. లూకాసు వార్త 9వ అధ్యాయము 24వ వాక్యం. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును దారపోయువాడు దానిని దక్కించుకొనును. తన ప్రాణమును తన ఆత్మను దక్కించుకొనుటకు ఆమె ఇక్కడ వచ్చారు, పునీతురాలుగా మారింది. ప్రియులారా, ఈరోజు ఆమె మనలందరినీ నేర్పించినటువంటి గొప్ప సత్యం, క్రీస్తు ప్రభు కోసం మనం బ్రతికి ఉండగా జీవిస్తే, బ్రతికి ఉండగా ఆ ప్రభువు కోసం మనం నిలిస్తే తుది తీర్పు దినమున ఆకాశ మండలమున మేఘారూతుడై ఆయన దిగి వచ్చినప్పుడు నీతి మంతులతో పాటు ఆయన మనల్ని పరలోక రాజ్యములోకి తీసుకువెళతారు. ఈరోజు పునీత మదర్ తెరెసమ్మ గారు పరలోకములో ఉన్నారు. అందుకే ఆమెను పునీతురాలు అని తల్లి శ్రీసభ పిలుస్తుంది. మనం కూడా బ్రతుకి ఉన్నప్పుడు క్రీస్తు ప్రభువు కోసం నిలుద్దాం, పునీతులుగా మనం మారుతాం. దేవుడు మనందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.